తిమ్మాపురం హైవే నుంచి దాదాపుగా మన హైవే వరకు హనుమాన్ సర్కిల్ దాటి బ్రహ్మాండంగా ఇప్పుడు తార్ రోడ్ వేస్తున్నారు. ఇంతకుముందు చాలా ఇబ్బందికరంగా ఉండేది, ఈ పాత కొంతకాలం ఎంత ఇబ్బందిగా ఉండేది. అలాంటిది ఇప్పుడు తార్ రోడ్లు ఎక్కడ చూసినా కూడా గ్రామాలకి తార్ రోడ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు, గ్రామాల్లో డ్రైనేజీలు అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు రైతులకైతే 20,000 రూపాయలతో పాటు గోగల్ చెట్లు, వాళ్ళ పశువులు ఎండుకో వానుకో గాలికో ఉంటే ఒక 5-6 పశువులు ఉన్న వాళ్ళకి ఈరోజు గోగుల్ సెట్ ఇచ్చి వాళ్ళు బాగుండండి, వాళ్ళు పాల వ్యాపారం చేసుకోండి అని చెప్పి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఇది 2 సంవత్సరాలనే ఇది పెద్ద ఎత్తున, కేవలం 2 సంవత్సరాలనే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున. కొంతమంది ఆటో వాళ్ళకుంటే ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు, ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబాలకి ఒక పెద్ద దిక్కుగా ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. కాబట్టి దాని భాగంగా ఈ 2 సంవత్సరాల్లో మనం ఏమి ఇచ్చామని తెలిసేదానికే ఇంటింటికి ప్రోగ్రాం. ఇక్కడ ఉన్న అక్క చెల్లెములు కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అక్క చెల్లెములకు కావచ్చు, అక్క చెల్లెములు పుట్టిన పిల్లలకి కావచ్చు, అన్ని విధాలుగా చదువు నేర్పించాలన్నా ఆ కుటుంబంలో ఉన్న ఎంతో డబ్బు ఖర్చు అయితే ఈరోజు చూడండి, సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపుగా 6 కోట్ల రూపాయలు మన గుంటకల్ నియోజకవర్గానికి వచ్చింది. ఎంతో మందికి వాళ్ళ డాక్టర్ దగ్గరికి పోతే లక్షల్లో వేలల్లో ఖర్చు వస్తే ఆ ఖర్చులు నేను మీకు ఉంటా, వాళ్ళ అప్పుల పాలైతే వాళ్ళకి నేను ఉంటానని చెప్పి ప్రతి ఒక్కరికి దాదాపుగా 6 కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్. ఇది ప్రతి ఒక్కరికి మేలు చేసేదానికి మన ప్రభుత్వం ఉంది. ఇది 2 సంవత్సరాలనే ఇది. రేపు రాబోయే రోజుల్లో ఇంకా 3 సంవత్సరాలు బ్రహ్మాండంగా అందరికీ ఆదుకునే మన ప్రభుత్వం. ఇప్పుడు ఇంటింటికి ప్రోగ్రాం కార్యక్రమం ఉంది. ఇంకా ఎవరైనా ఏదైనా సమస్యలున్నా, ఒక పెన్షన్ కావాలన్నా, లేదంటే ఇంకా ఇతర ఏదైనా ఆస్తి తగాదులున్నా, ఏదైనా ఉన్నా కూడా ప్రతి శుక్రవారం రోజు ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టుకున్నాం. దాని భాగంగా ఎవరికైనా సమస్యలు ఉన్నా కూడా తీర్చేయడానికి ఉన్నాం. కాబట్టి ఈరోజు పిల్లలకి, చదువుకునే పిల్లలకి మంచి చదువులు నేర్పించుకోవాలని చెప్పి గురుకుల పాఠశాల తీసుకోవడం జరిగింది. అద్భుతంగా గురుకుల పాఠశాల అంటే 6వ క్లాస్ నుంచి ఫస్ట్ సెకండ్ ఇయర్ వరకు బ్రహ్మాండంగా చదువులు. ఆ దాంట్లో స్కూల్లో చేరిపోయిన 6వ తరగతి నుంచి చేరితే సెకండ్ ఇయర్ వరకు బ్రహ్మాండంగా చదువుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. బాగా చదువుకున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ పిల్లలకి ఈరోజు గత టైంలో మీరు భయపడేవాళ్ళు, ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, మాకు చదువులు నేర్పించుకోవాలంటే కష్టంగా ఉండేది. ఇప్పుడు చూడండి, బట్టలు, బ్యాగులు, బూట్లు, మరి వాళ్ళకి నెల ఖర్చు అయితే 15,000 రూపాయలు వాళ్ళకి సంవత్సరానికి. వాళ్ళకున్న భోజన సౌకర్యం అంటే మన ఇళ్ళల్లో కూడా ఉండదు. మంచి సోనమసూరు బియ్యం ఇచ్చి ఆ పిల్లోళ్ళకి, నేను స్కూల్లో పోయేటప్పుడు చాలా మంది పిల్లల్ని అడిగినా, ఏరా అమ్మ బాగా చేసిందా, ఇక్కడ హాస్టల్లో బాగా చేసిందంటే మాకు అమ్మ కింద మాకు హాస్టల్లో బాగుంది అని చెప్తారు. అంటే మీరు కూడా చూడండి, ఒక నేను చెప్పే మాటలు కాదు, ఏ స్కూల్లో అయినా కూడా సన్న బియ్యం ఇచ్చి ఈరోజు పిల్లలకి మంచి బాగా ఉంది. కాబట్టి అలాంటి కార్యక్రమం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎస్కేపీ కాలేజ్లో లేడీస్ హాస్టల్ ఉండేది. ఎంతో మంది పిల్లలు మధ్యాహ్నం భోజనం లేకపోతే అక్కడున్న హెడ్ మాస్టర్ అన్న, ఆ మధ్యాహ్నం భోజనం పిల్లలకి లేదు, ఆ పిల్లలు చదువుకోవాలంటే సాయంత్రం వరకు ఉండాలంటే వాళ్ళు ఉపాసంతో ఉంటారంటే 2 సంవత్సరాలు మనం ఫ్రీగా భోజనం సౌకర్యం మనమే కల్పించాం. అదేవిధంగా ఇది ఇప్పుడు హాస్టల్ కూడా రెడీ అయిపోయింది. ఎస్కేపీ కాలేజ్ దగ్గర లేడీస్ కి హాస్టల్ ఉండి, ఆ హాస్టల్లో కూడా ఏ మాత్రం కూడా కన్నా తల్లిదండ్రులు భయపడుకోకున్నట్ల చదువులకి అంత పాటు అన్ని బ్రహ్మాండంగా ఈరోజు హాస్టల్ కూడా ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ ఒక పక్క చదువులు, ఒక పక్క అన్ని సంక్షేమం, అన్ని విధాలుగా మన ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈరోజు ఇంటింటి ప్రోగ్రాం నేను రావడం జరిగింది. ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మనం పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని
ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెమ్మలకి తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికి వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. పథకంలో మాకు 3 పిల్లలు ఉన్నారు, 3 గర్ల్సే. 3 పిల్లలకి తల్లికి వందనం పడింది, ఫీజు కట్టేసినాము. ఎప్పుడు మేము ఒకరికే పడుతుండే, పోయిన సంవత్సరం ఒకరికే పడింది, ఈసారి 3 పడింది. మేము చాలా సంతోషం. ఫీజు మాకు కట్టడం నా చేతం లేకోకుండా ఆయన వేసిన వల్ల ఫీజు 3 పే చేస్తాం, ఫుల్ పేమెంట్ చేసేస్తాం, మళ్ళీ కట్టేయకుండా. డబ్బులు ఎవరు ఇస్తారమ్మా? చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. పింఛన్ కూడా మా అత్తకు వస్తుంది. మా మామ కరోనా చనిపోయినాడు మా మామ. మీ ఇంటికి అంతా మంచి జరిగింది? బాగా జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చడం వల్ల అందరికి బాగా సంతోషంగా ఉన్నాం. రేపు ఒకవేళ కౌన్సిలర్ ఎన్నిక వస్తే ఓటు ఎవరికి ఇస్తారు? చంద్రబాబు నాయుడుకే ఇస్తుంది. గుర్తు ఏమి? సైకిల్ గుర్తు. రైట్ తల్లి, నమస్కారం.